ఏం పొటాటో ఇది ఉడకబెట్టి ఇచ్చేసారు. యాక్చువల్లీ ఇది మన డిష్ కాదనుకున్నమాట. మనం మిక్స్ చేయాలి. చింతపండు అంతా వచ్చేసింది. నాకు ఇదేదో గ్రీన్ కలర్ లో చూడు ఆ చట్నీ. అబ్బు మింట్ చట్నీ గట్టిగా ఉంది. 5,000 లైకులు చేయమంటే 15,000 చేశారంటే ఈ వీడియోకి 20,000 లైకులు చేయండి. నెక్స్ట్ వీడియోలో 4 ఐటమ్స్ చూపిస్తాను. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మాయా, మీకు తెలుసు ఆల్రెడీ మనం నాగ చైతన్య అన్నయ్య ఒక రెస్టారెంట్, అది కొత్తగా పెట్టిన సూజీ రెస్టారెంట్ వీడియో చేసాం, ఈడు నేను కలిసి. అయితే ఆ వీడియోలో నేను మాట అన్నాను, ఈ వీడియోకి 5,000 లైక్లు వస్తే మొత్తం మెనూ చూపిస్తానని చెప్పేసి. అయితే 5,000 లైక్లు కూడా మీరు 3 times 15,000 చేశారు అనుకో. ఎన్ని గంటలు? ఒక 5 గంటలు చేశారు. 5 గంటల్లో చేశారు. అందుకని ఇప్పుడు ఇంకొక వీడియోతో వచ్చాను అనమాట. అంటే ఎలా ప్రామిస్ చేశారు కాబట్టి ఇప్పుడు మా వాడు మెనూ మొత్తం ఆర్డర్ పెడతాడు. ఫుల్ ఐటమ్స్ నిండిపోద్ది టేబుల్ అయితే ఈరోజు. పెడతాను అన్నాను కానీ ఈ వీడియోలోనే పెడతానని చెప్పానా? ఇలాంటివి వద్దమ్మా, ఇలాంటివి మాకు వద్దు. లేదు తొండి, నేను పెడతాను కానీ ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను నీకు, 1 by 1 చూపిస్తాను. లాస్ట్ టైం 3 ఐటమ్స్ ఆర్డర్ పెట్టాం, ఈసారి 3 ఐటమ్స్ ఆర్డర్ పెడతాం. అలాగే మొత్తం కంప్లీట్ ఎక్స్పెక్ట్ చేస్తాను నేనైతే. మొత్తం టేబుల్ నింపుతాడేమో అనుకున్నా. డిసప్పాయింట్ చేయను గైస్, మిమ్మల్ని మొత్తం చూపిస్తాను. కాకపోతే ఈసారి 3 ఐటమ్స్ అయితే నేను బాగా వెతికి ఒక 3 ఐటమ్స్ సెలెక్ట్ చేశాను. అందులో ఒకటి వచ్చేసరికి గ్రిల్డ్ చికెన్ అండ్ అవకాడో బౌల్. అంటే గ్రిల్ చికెన్ చేసి చికెన్ వేసేసి పైన అవకాడో ముక్కలేసి ఇచ్చేస్తారు అంతే. అది చూద్దాం వచ్చిన తర్వాత, అంతేకాదు ఎలా ఉందో చూద్దాం. దాని తర్వాత ఇంకో ఐటమ్ వచ్చేసరికి అవకాడో కాస్ట్లీ. నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ వలీగడ్ చదివి వినిపిస్తాడు. బుర్రెట్టా చాట్. కాకిరెట్ట బురాటా చాట్. బుర్రాటా చాట్ అన్నమాట. చాటే పేరైతే చాట్. మనం పానీపూరి చాట్ ఫోటో కూడా అలాగే ఉంది. చాట్ వచ్చేకి ఎలా ఉందో చూద్దాం. ఇంకో ఐటమ్ వచ్చేసరికి లాస్ట్ లో డిజర్ట్ ఒకటి సెలెక్ట్ చేశాను. డిజర్ట్ పేరు పేరుకి డిజర్టే గానీ ఆ డిజర్ట్ తో ఆ రేట్ తో మనం ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తినేచ్చు. అంతే అంటావా? ఇచ్చి బాబు. క్లాసిక్ సూజీ ఎక్లైర్ అంట దాని పేరు. ఆ ఐటమ్స్ అన్ని ఆర్డర్ పెట్టారు. ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్నట్టు 2 ముక్కలు ఎత్తానంటావా? అలాగే ఉంటది అనుకుంటా, చూద్దాం ఎలా ఉంటుంది. ఆర్డర్ పెట్టేసాం, వచ్చేస్తుంది. ఇక్కడ 65 minutes చూపిస్తుంది ఆర్డర్ రావడానికి. 65 నిమిషాలు. అంటే మా లొకేషన్ నుంచి కొంచెం దూరం, అది 8 kilometers అంతే. 8 kilometers 65 నిమిషాలు చూపిస్తుంది. వచ్చిన తర్వాత స్టార్ట్ చేసేద్దాం. 1 hour later. సో గైస్, ఫైనల్లీ మన ఐటమ్స్ అన్ని వచ్చేసినాయి. లాస్ట్ టైం ప్యాకింగ్ మనకి బ్యాగ్ లో ఇచ్చారు కదా, కంటైనర్ లో ఇచ్చారు. అది పిజ్జా కాబట్టి కొంచెం పెద్దగా ఉండదు కాబట్టి ఇది సింపుల్ గా ఇలా చిన్నది ఇచ్చేసారు అనమాట. దాంతో పాటు ఇక్కడ బిల్లు కూడా అటాచ్ చేశారు. ఈ బిల్లు నేను ప్రతి ఐటమ్ మీకు చదివి వినిపిస్తాను. పైన ఒక 2 పిన్నులు కొట్టారు. అంటించారు కూడా, స్టిక్ కూడా ఉంది. సింపుల్ గా ఉంటది కానీ భలే ఉంటది ప్యాకింగ్. లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా మనం, చేత ప్యాకింగ్ కొట్టేవాళ్ళు అసలు ఎవరు లేరు. అందులో మనకి ఫస్ట్ టిష్యూ పేపర్లు ఇచ్చారనమాట. తర్వాత ఇది ఒక ఐటమ్ ఇచ్చారు, అది పక్కన పెడదాం. ఇలా బౌల్లో ఒక ఐటమ్ ఇచ్చారు. తర్వాత రట్టిచ్చారు. దిస్ ఈస్ బుర్రాటా చాట్. అయితే యాజ్ యూజువల్ సూజీ నో రూల్స్ అప్లై అని ఉంది. ఫస్ట్ మనం చెప్పుకున్నట్టే గ్రిల్ చికెన్ అవకాడో అదే ఓపెన్ చేద్దాము. ఈ ప్యాకింగ్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ట్రావెలింగ్ లో ఉన్నా, కార్ లో ఉన్నా, ట్రైన్ లో ఉన్నా, ఈ ట్రైన్ లో వెళ్ళి గట్ట ఎందుకు వెళ్తారు ఇంత బలిసిన వాళ్ళు ఈ ఫుడ్. ఫ్లైట్ లో వెళ్ళినా సరే కూర్చొని పట్టుమని తినేచ్చి. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో చూద్దాం. స్మెల్ వస్తుంది వాళ్ళు, మంచి స్మెల్లే. ఇంకా ఓపెన్ చేస్తే ఎంత కలర్ఫుల్ గా ఉందిరా. చాలా కలర్ఫుల్. అయ్యో బాబోయ్, ఏవేవో చేశారు లోపల. అవన్నీ ఏంటో తీద్దాం ఒక్కొక్కటి బయట. అన్నయ్య ఎప్పుడో కూడా ఈ స్పూన్ లో ఫోర్క్లు ఇస్తాడు, ఈసారి ఇవ్వలేదు, మర్చిపోయాడు అన్నయ్య. ఇందులో ఏమేమి ఉన్నాయంటే ఇది చూసారా, వైట్ అండ్ బ్లాక్ క్వినా అంట. అదేంటో మరి చూడడానికి అయితే ఉప్మా రవ్వ ఉన్నట్టుంది. దాంతోపాటు గ్రిల్డ్ చికెను, దాంతోపాటు సీజన్డ్ అవకాడో, ఇదే పైన వేసారు, పెప్పర్ అవి జల్లారు అనమాట. తర్వాత స్వీట్ పొటాటోస్, ఇవే అనుకోండి స్వీట్ పొటాటోస్. తర్వాత కాలే టాప్డ్ విత్ కొరియండర్. ఈయన కాలేలో కొరియండర్ ఒక కాలే టాప్డ్ అంటే ఇదే. అవి ఏంటో చిన్న నల్లవి ఉన్నాయి, అవే నల్ల జీలకర్ర. రోస్టెడ్ గ్రౌండ్ నట్ అవే అనుకుంటా. రోస్టెడ్ గ్రౌండ్ నట్ కుమిన్స్ అండ్ నిగెల్లా సీడ్సా. నిగెల్లా సీడ్స్ ఎక్కడ ఉన్నాయి? ఇవి నిగెల్లా ఏవేవో ఉన్నాయి పేర్లు, అవన్నీ ఇందులో ఉన్నాయో లేదో. సర్వ్డ్ విత్ హమాస్. ఇది హమాస్. లాస్ట్ టైం చాలా బాగుంది మన టేస్ట్.
అదేంటో మరి అది అది కూడా స్వీట్ పొటాటోనే, రెడ్ కలర్ స్వీట్ పొటాటో. అన్నయ్య స్పూన్లు ఇవ్వలేదు కాబట్టి మనమే తెచ్చుకున్నాం. ఇది ఎలా తినాలంటావు? ఏ ఐటెంకి ఐటెం తినాలా, కలిపేసుకోవాలి? లేదు, ఆవకాడోని హమ్మాస్తో కలుపుకుని తినాలి. ఇడికే తెలియదు నాకు చెప్తున్నాడు. ఫస్ట్ యాజ్ యూజువల్ ఇక్కడ ఏదో ఇది స్వీట్ పొటాటో అంటున్నాడు కదా, తిందాం ఏంటో. నేనైతే ఫస్ట్ చికెన్తో మొదలెడదాం అనుకుంటున్నాను. నేను కూడా స్వీట్ పొటాటోతోనే మొదలెడతాను. ఏం పొటాటో ఇది, ఉడకబెట్టి ఇచ్చేసారు. స్వీట్ పొటాటో అదేంటో చిలకడ దుంప. మామూలు స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంపే, కానీ చిలకడ దుంపలో లేదు ఇది. అవి బాగుంది కానీ దాని తర్వాత ఇదో ఉప్మా రవ్వలో ఉంది కదా, ఈ క్వింటా స్వీట్ సీడ్స్. వెరైటీగా ఉంది అయ్యో, నోట్లో టెక్స్చర్ మొత్తం. ఇప్పుడు ఈ టైప్ తిన్నాం కదా మనం. నెక్స్ట్ గ్రిల్ చికెన్ టేస్ట్ చూద్దాం. హమాస్లో ముంచుకుని ఇదే మొత్తం మిక్స్ చేసుకోవాలి రా. ఏదో ఉంది మొత్తానికి. దాన్ని కూడా కింద ఒకసారి రాస్తే బెటర్. ఏంట్రా 2 క్వశ్చన్ మార్కులు? గ్రిల్ చికెన్ అన్నారు, గ్రిల్ చేశారు. బేసిక్ గా గ్రిల్ చికెన్ అంటే అదే, కాకపోతే మన ఇండియన్ స్టైల్లో వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే మసాలాలు గిసాలాలు వేసేసి వేసేస్తాం. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇదే దీంతో కూడా మిక్స్ చేశాను రా నేను, ఆ ఉప్మాతో. నెక్స్ట్ అవకాడో అంత హెల్దీయరా? అవకాడో హెల్దీయో కాదు తెలియదు కానీ రేట్ మాత్రం ఎక్కువే. నెక్స్ట్ అవకాడో ఫ్రూట్ తెలుసు మీకు? ఫ్రూట్ లా లేదురా. నేను ఒకసారి అవకాడో మిల్క్ షేక్ తాగా, అప్పటి నుంచి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇవన్నీ మిక్స్ చేద్దాం అనమాట. ఇదన్నీ మిక్స్ చేసి పడదిప్పుదాం, అప్పుడు టేస్ట్ చూద్దాం. బేసిక్ ఇది ఇలాగే తినాలనుకుంటారా? మిక్స్ ఏంటో చేత్తో కలిపిన అన్నం కలిపినట్టు. దీనికి దానికి స్టైల్ గా తినాలి రా ఇలాంటి ఐటమ్లు. లేదు మీరు చెప్పండి గైస్, ఎలా కరెక్ట్? ఇదా ఇలా కరెక్టా, నార్మల్ గా తింటే కరెక్టా? కింద అది ఇలా ఉంటది అలా తినాలంటే. అరే ఇది రెడ్ కలర్ బీట్రూట్ అనుకుంటా. సరే ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఇందాకే చాలా బాగుంది, ఇప్పుడు చూసేదానికన్నా. ఇప్పుడు దీని టేస్ట్ చూద్దాం. నచ్చిందా నీకు? నచ్చలేదా? ఇందాక మీద బాగుంది, నార్మల్ గా ఏ ఐటమ్ మీద బాగుంది. ఇలాగే తినాలి. అది మీకు తెలీదు, చెప్తే ఎనరు. ఎస్ చెఫ్, బాగుంది. ఓకే, బాగుంది నిజంగా బాగుంది. నాకైతే పర్సనల్ గా నచ్చింది బాగా. ఇది కానీ చాలా హెల్దీ ఇది చాలా హెల్దీ, అందుకని ఇలా ఉంటది. ఇంకా దీని రేట్ చెప్పుకుందాం. దీని రేట్ వచ్చేసరికి జస్ట్ 595 రూపాయలు. 5 రూపాయలు తక్కువ 600. జస్ట్ ఎలా రేట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి బురాటా చాట్. బ్రాకెట్ లో వి అని పెట్టేటట్టు వెజ్ అనా? వెజ్. ఓకే, ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఓపెన్ చేస్తే నిజంగానే చాట్ రా. సేమ్ చాట్ ఉన్నట్టే ఉంది గైస్ చూడడానికి. ఈ చాట్ మామూలు బండిల్ దగ్గర ఏదో పేరు ఉంటుంది రా దీనికి, కాకపోతే కొంచెం ఎక్కువ గార్నిష్ ఉంది. దీని టేస్ట్ చూసే అర్జెంట్ గా ఆ ఫోటో చూడండి ఎలా ఉందో చూడడానికి. మనకి ఇచ్చింది చూడండి ఎలా ఉందో. ఇంక ఇందులో వచ్చేసరికి క్రీమీ బొరాటా సర్వ్డ్ విత్ స్వీట్ అండ్ యోగట్, తీయగొండ యోగట్ తో, హౌస్ పొటాటో చిప్స్ తో, కింద చిప్స్ ఉంటాయి, క్రిస్పీ లోటస్ స్టెమ్ అంట. అంటే లోటస్ స్టెమ్ అంటే ఏంట్రా? అది లోటస్ పువ్వు కింద ఉన్న స్టెమ్మే అనుకుంటా. అదే తర్వాత టామరిన్ చట్నీ అనుకుంటారా? తర్వాత టామరిన్ చట్నీ అంటే మనకి ఇది చింతపండు రసం, ఫ్రైడ్ జాక్ ఫ్రూట్ టాప్డ్ విత్ మింట్ చట్నీ అండ్ రెడ్ రాడిష్, అవన్నీ ఉన్నాయి ఇందులో. ఇంకా దీని టేస్ట్ చూద్దాం. ఫస్ట్ 2 స్పూన్లు తీసుకుని పట్టుకో. నీకే 2 అనుకున్నాను, నాకు కూడా. మిక్స్ చేసేద్దామా? ఎస్ చేసేయి. ఇవన్నీ మిక్స్లే అనుకుంటాయి. నార్మల్గా మామూలుగా ఒకసారి తిన్నావురా. నార్మల్గా సైడ్ నుంచి చిన్న ముక్కలా. ఇదేంటి ఇది కూడా అవకాడోలో ఉంది, గ్రీన్ కలర్ లో కాదు. ఏంట్రా ఇది రెడ్ కలర్ లో ఇవే ఉన్నాయి. యాక్చువల్లీ ఇది మన డిష్ కాదనుకుంటా, మనం మిక్స్ చేయాలి. చింతపండు అంతా వచ్చేది. నాకు ఇదేదో గ్రీన్ కలర్ లో చూడు ఆ చట్నీ. అబ్బో మింట్ చట్నీ గట్టిగా ఉంది, అంతా ముద్దలా వచ్చేసింది రా నోట్లోకి. అరే ఈ ఉల్లిపాయలు మనకి అప్పుడు పిజ్జాలో వేసి ఇచ్చారు. ఈ ఉల్లిపాయలు ఏంటి? ఉల్లిపాయ కాదు బే ఇది. దీన్ని ఎవడన్నా ఉల్లిపాయ అంటాడు చూడండి. నాకు ఉల్లిపాయలో కనిపించదు. స్వీట్ పొటాటో అంటే ఇదేనేంటి? హౌస్ పొటాటో చిప్స్. పొటాటో చిప్స్ అంట.
చిప్స్ అంటే నేను ఏవో పేర్లు. ఫ్రై చేసేస్తారేమో అనుకున్నా. ఇలా మనకి తెలిసిన ఇచ్చేస్తారు. కూరగాయలు గట్టి కొడితే 10 రకాల కూరగాయలు ఉంటాయి. ఇన్ని ఉన్నాయి బాబు. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేద్దాం. మధ్యలో ఇది ఏంట్రా? కోడిగుడ్డురా. ఇది వెజ్ అన్నారు కదా, పగలగొట్టు దాని లోపల ఏదో ఉంది. క్రీమ్ ఉందిరా ఏదో, యోగట్, స్వీట్ యోగట్ ఇదే. యోగట్టా? ఇప్పుడు ఇది బద్దలు కొట్టి అందులో క్రీమ్ బయటకు తీసుకొచ్చి ఇదంతా దాన్ని అలా మిక్స్ ఉండగానే ఎలా చేసి, చేశారు అసలు? ఏమో అదో బెలూన్ లా ఉంది అది, అందులో పగలట్లేదు పెట్టాడు. అది. ఇదంతా ఇలా మిక్స్ చేయాలి. దాంతో పాటు రే తయారు చేయడమే కష్టం రా, అందుకే అంతంత రేట్లు ఇవన్నీ. షెఫ్స్ స్పెషల్ ఇవన్నీ. మొత్తం అంతా మిక్స్ చేసాను. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. దేవుడా, ఇప్పుడు ఇదేదో చికెన్ ముక్కలా ఉంది. చికెన్ ముక్క అనుకుని తినేయడమే. టేస్ట్ చూద్దాం గైస్. దెబ్బేసి వచ్చేసిందండి. పానీపూరి బండ్ల మీద బాగా ఎక్కువ తినే వాళ్ళకి నచ్చుద్దేమో కానీ నాకు నచ్చలేదు. ఒకే కాదు, పానీపూరి బల్ల దగ్గర తినే వాళ్ళకి ఎందుకు నచ్చుతుంది? అక్కడ చాట్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ టైపు సాసులు అవి వేసేసి గ్రీన్ చట్నీ. బేసిక్గా పానీపూరి చాట్ దగ్గర తింటే 20 రూపాయలతో అయిపోతుంది. కాకపోతే అది అన్హెల్దీ. హెల్దీగా చాట్ తినాలంటే ఇది ఎలాగే ఉంటుంది. హెల్దీ అంటే టేస్ట్ ఉండదు. కాబట్టి ఇది టేస్ట్ లేదు, అదో రకంగా ఉంది. మనకి నచ్చదు, నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చచ్చు. దీని రేట్ చెప్తాయండి. పానీపూరి బండి దగ్గర అయితే 20 రూపాయలు. అదే నాగ చైతన్య అనే రెస్టారెంట్లో అయితే అంత ఉందేంట్రా బాబు, 535 రూపాయలు. బేసిక్గా దీన్ని ఆ చాటుతో పోల్చడం మనం చేసిన తప్పు. అవి పోల్చకూడదు, ఏదైనా కాకపోతే పేరు అది పెట్టారు కాబట్టి పోల్చక తప్పట్లేదు. అంతే అంతే. ఆ టైపే కదా ఇది కూడా. పైన ఏవైతే అన్ని అలాగే వేసారు. అది ఎలాగోలా తినేచ్చు. ఇది చాలా బెటర్. ఎలాగోలా కాదు, బాగా తినేచ్చు ఇది. ఇది హెల్దీ కూడా. ముందు వీడియో అవ్వగొట్టుకుని దాన్ని కంప్లీట్ చేసేయాలి నేను ఈరోజు. హెల్దీ కూడా, చాలా హెల్దీ. అందులో ఏంటంటే మళ్ళీ చెప్తాను, చెప్పమ్మా. ప్రోటీన్స్ ఉంటాయి అండ్ క్యాలరీస్ ఎక్కువ ఉండవు, కానీ బాడీ పొట్ట మాత్రం హెవీ అయిపోద్ది. నువ్వు సగం బౌల్ ఆకలేదు. అదే దట్స్ వై సెలబ్రిటీస్ ఆర్ ఈట్ దట్. పొట్టని టైట్ చేసి ఎక్కువ ఫుడ్ అంటే ఇలా లాక్కోవాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి, వెనక్కి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్ గా కడుపు ఫుల్ అయిపోవడంతో ఇంకా ఎక్కువ తినబుద్ధి కాదు మనకి. అదే ఆకలేదు, ఆకలేకపోతే తినకపోతే పొట్టరాదు. మా వాడు ఏంటంటే కొంచెం వీడియోల కోసం ఫోటోల కోసం ఇలా అంటాడు అనమాట. అలా అనక్క అంతే కదా చెప్తున్నా. ఫైనల్ గా అవసరం, ఫైనల్ గా అదే కదా చెప్పింది. ఓకే సరే, ఇంకా లాస్ట్ డెజర్ట్ చూపిస్తాను. ఈ డెజర్ట్ ఆ రేట్ చూసిన తర్వాత నుంచి అసలు ఏమి ఇస్తాడా లోపల అని చెప్పేసి క్యూరియాసిటీతో నాకు మెంటల్ వచ్చేస్తుంది. ఆ డెజర్టే జాగ్రత్త ఇందులో ఉందన్నమాట. ఆ రేట్ చెప్తే మీకు మెంటల్ 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 మాస్ అయిపోతారు. చాలా చిన్నది రా రేట్. డబ్బా అయినా పెద్దది అని లోపల ఐటమ్స్ చిన్నగా ఉంటే చిన్నగా ఉన్నాయి. డబ్బా చూసైనా ఆనందపడతాం. ఊరుకోరా, డబ్బా చూసి లోపలికి వెళ్ళాక డిసప్పాయింట్ చేయడం ఎందుకని అలా ఇచ్చాడు అన్నయ్య కరెక్ట్ సైజులో. ఇంక ఇది ఓపెన్ చేద్దాము. ఇంక ఇది ఓపెన్ చేసి చూద్దాము లోపల ఏముంది అనేది. ఎలా ఓపెన్ చేయాలరా? సైడ్కి లాగాలి, ఏదో ఒక సైడ్కి లాగు. మొత్తం వచ్చేస్తుంది రా, బాక్స్ వచ్చేస్తుంది లోపల నుంచి బయటికి. ఇలా పట్టుకుని అంతే. నువ్వు అన్నయ్య ఇంకోటి మిస్ అయిపోయిందిరా. మూల పడిపోయింది. బంగారు కోటింగ్ ఏంటి కొంప తీసి మెరిసిపోతున్నాయి ఏంటి? 24 క్యారెట్స్ గోల్డ్ చమ్కీలా ఉన్నాయి అన్నమాట. అవి చాక్లెట్ ఉంది. బాబోయ్ నైస్. మీకు కనిపిస్తుంది కదా? డెజర్ట్ ని డ్యామేజ్ చేసాడు. ఒక గోల్డ్ కాయిన్ ఒకటి కింద పడిపోయింది. డార్క్ చాక్లెట్ ఏదో వేసి చేస్తారంటే అక్కడ మ్యాటర్ ఉంది. ఇంకా అర్జెంట్ తినేద్దాం. దీన్ని అలా కట్ చేసి, అరే కట్ అవ్వట్లేదు ఎట్లా? లోపల నుంచి క్రీమ్ అని వస్తుందా? చూడు చూడు లోపల ఏముంది. లోపల క్రీమ్ ఏమైనా ఉందా? ఉంది, లోపల క్రీమ్ ఏదో ఉంది. ఇంజెక్ట్ చేశారు ఇంజెక్షన్. ఇంకా దీన్ని టేస్ట్ చూద్దాం. స్పూన్తో తినడం చాలా కష్టం, కుస్తీ పడాల్సి వస్తుంది. ఇది చేతులతో తినేచ్చు కానీ అందుకే స్పూన్లు వాడము. ఇక్కడ దీన్ని టేస్ట్ చూసేద్దాం అర్జెంటుగా. ధరవలి వెంటనే వేసేస్తాడు. అర్జెంట్ అన్నాడు. మధ్యలో ఏంటి మరి పెట్టారు? చాక్లెట్. ఇదా? ఇదేంటో తెలీదు. ఇది ఎలా ఉందో చెప్పరా? బాగుంది. నాకు చాక్లెట్ కోటింగ్ అనేది బాగా ఎక్కువ ఉంది. చాక్లెట్ అనేది కొంచెం డ్రైగా ఉంది. లోపల చాక్లెట్ వచ్చింది. ఏదో ఇది ఉంది. ఒక ఐటమ్ గుర్తు రావాలి నీకు. నాకు గుర్తొచ్చింది. నాకు గుర్తొచ్చింది. ఏంటది? చాక్లెట్ కేక్. అదే చాకో పై అని ఉంటుంది చూసారా? డిమార్ట్ లో గట్ట అమ్ముతారు రౌండ్ గా. లోపల నుంచి చాకో పై రౌండ్ ఉంటుంది. నేను చిన్నప్పుడు స్కూల్లో నా పుట్టినరోజు అయితే అందరికి ఐడియా వస్తుంది. ఆ చాకో పై టేస్ట్ లో ఉందన్నమాట.
ఇంకా దీని రేట్ మాట్లాడుకుందాం. ఆయన ఇంకా ముక్కు తింటాను. అది ఇప్పుడు లేదు అవైలబుల్. లోపల బ్రెడ్ కొంచెం గట్టిగా ఉంది ఏంటి అది, ఏదో స్వీట్ పొటాటో ఉన్నట్టు. ఈ డిష్కి అలాగే ఉంటుందేమో. బాగుంది గైస్. రేట్ చూసిన తర్వాత బాగుందో లేదో మీరే మీరు చెప్పండి. చేసుకోండి. ఇంకా దీని రేట్ వచ్చేసరికి మేము జస్ట్ టేస్టే చెప్తాం, రేట్లు బట్టి మీరే డిసైడ్ చేసుకోండి. ఈ 2 చాక్లెట్ ముక్కలు ఎంత ఉందో చూసారు కదా, ఎంత ఉంది. అవి 2 కలిపి 425 రూపాయలు. ఒక 3-4 ముక్కలతో బిర్యానీ వస్తుందిరా. సర్లే వెళ్ళి బిర్యానీ తినరా, బిర్యానీ మొక్కం గడివి అంటారు. దీని టేస్ట్ దీన్నే. ఓకే, 425 రూపాయలు. ఓకే, ఇంకా కోకో బీన్స్ అంటే కాస్ట్లీ, మరి అక్కడి నుంచి వస్తే దాన్ని నేపాలే పొడం చెయ్యాలి, మరి డైరీ ఎవరు చెప్తారా? సర్లే ఏం చెప్తాం కానీ. అది గైస్ 3 ఐటమ్స్ అయితే ట్రై చేస్తాం. మీకు ఇంకొక టార్గెట్ ఇస్తున్నాను. ఈ వీడియోకి 5,000 లైకులు చేయమంటే 15,000 చేశారంటే ఈ వీడియోకి 20,000 లైకులు చేయండి. నెక్స్ట్ వీడియోలో 4 ఐటమ్స్ చూపిస్తాను. నేను చాలా మంచి ఐటమ్స్ సెలెక్ట్ చేశాను. నార్మల్ గా లేవు ఈ పేర్లు మాత్రం. లోపల డిష్లు కూడా చాలా వెరైటీ బాగుంది, డిజైన్ బాగుంది, షేప్ బాగుంది. మీరు ఎంత స్పీడ్ గా లైకులు చేసేస్తే అంత స్పీడ్ గా ఐటమ్స్ చూపించేస్తాను. అది మరి మ్యాటర్. ఈ 3 ప్లాన్ చేశారా ఎన్ని రోజులు అంటే ఆగను కానీ నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసి ఈ 3 వీడియోలు ఈ 3 ఐటమ్స్ కలిపి 1,555 రూపాయలు అయింది. ఏంటిది? అన్నయ్య దగ్గర రేట్లు మాత్రమే. మరి మనం స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటాంగా, జిఎస్టీలని స్విగ్గీ ఓడి ఛార్జ్లని అవన్నీ కలిపి ఎంత కాదనుకున్నా 1,600 1,700 అవుతుంది. అయితే మీకు కూపన్ కోడ్లు అవి ఇవి ఉన్నాయనుకో ఇంకా తగ్గచ్చు. మాకు ఈ కూపన్ కోడ్లు ఇవన్నీ అప్లై చేస్తే 1,553 రూపాయలు. 1,533 రూపాయలకు వచ్చినాయి. అది మరి మీకు చెప్పినట్టే ఇంకో వీడియో కూడా చేశాను. మీరు లైక్లు కొట్టేస్తే ఆ తర్వాత వీడియో కూడా చేసేస్తాం. లైక్లు కొట్టండి గాయ్స్. నాకు నచ్చినాయి అని అందరికి నచ్చాలని లేదు, నాకు నచ్చలేదని అందరికి నచ్చకూడదని లేదు. ఒకటి నాకు నచ్చుతుంది, ఎవరి టేస్ట్ వాళ్ళది. కాబట్టి మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అది మీ 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 ఇష్టం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేసేస్తున్నాను. మే హోప్ మీకు నచ్చింది అనుకున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున 8కి ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పుడు ఉంటాను మరి. జై హింద్. 20,000 లైక్లు.